చీకటి పడితే లోకమంతా నిశ్శబ్దంగా మారుతుంది. కాని అప్పుల్లో ఉన్నవాడికి మాత్రం లోపల యుద్ధం మొదలవుతుంది. ఆ తలగడ కింద దాచుకున్న భయం, రేపు ఉదయం సూర్యుడు రాకూడదని కోరుకునే ఆ మనస్థితి ఎంత భయంకరమైనది. అప్పు ఇది కేవలం ఒక అంకె కాదు. ఇది మీ ఆత్మ గౌరవాన్ని చంపేసే విషం. మీ భార్య కళ్ళలోకి చూడలేకపోవడం, మీ పిల్లల కోరికలు తీర్చలేక లోపల కుమిలిపోవడం, స్నేహితులు ఫోన్ చేస్తే ఎక్కడ డబ్బులుడుగుతారో అని భయపడి స్విచ్ ఆఫ్ చేయడం. ఈ నరకం మీకు అవసరమా? మిత్రులారా, మీరు ఈ స్థితిలో ఉన్నారంటే దానికి కారణం మీ అశక్తత కాదు. బహుశా మీరు ఎంచుకున్న దారి తప్పు కావచ్చు. ఈరోజు ఈ 8 నిమిషాల ప్రయాణంలో గౌతమ బుద్ధుడు వెలిగించిన జ్ఞాన జ్యోతితో మీ అప్పుల చీకటిని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం. ఇది కేవలం వీడియో కాదు, మీ కొత్త జీవితానికి పునాది. బుద్ధుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. తృష్ణ అనేది సముద్రం లాంటిది. ఎంత తాగినా దాహం తీరదు. నేడు మనం జీవిస్తున్నది ఈఎంఐ యుగంలో. జేబులో రూపాయి లేకపోయినా చేతిలో కార్డుంటే చాలు అనుకుంటున్నాం. ఆలోచించండి, మీరు కొన్న ఆ ఖరీదైన ఫోన్ మీకు సంతోషాన్నిస్తోందా? లేక ప్రతి నెలా కట్టాల్సిన ఆ ఈఎంఐలు మీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయా? పక్కవాడు కారు కొన్నాడని, బంధువుల ముందు తక్కువ కాకూడదని మనం చేసే ఆడంబరపు అప్పులు, అవి మన అవసరాలు కావు, మన అహానికి మనం పెట్టే మేత. బుద్ధుడు చెప్పినట్లు మన కష్టానికి మూలం మన కోరికల్లోనే ఉంది. అవసరాన్ని గుర్తించినవాడు సుఖపడతాడు. ఆశను వెంటాడేవాడు అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. ఈ క్షణం మీ హృదయం మీద చెయ్యివేసి అడగండి, మీరు చేస్తున్నది జీవన పోరాటమా లేక ప్రదర్శన పోరాటమా? శ్రావస్తి నగరంలో అనాథ పిండికుడు అని కోటీశ్వరుడుండేవాడు. ఆయన బుద్ధుడికి పరమభక్తుడు. ఒకరోజు ఆయన అడిగారు, స్వామీ, సంసారంలో ఉంటూ వ్యాపారం చేస్తూ అప్పులు లేకుండా జీవించడం ఎలా సాధ్యం? అప్పుడు బుద్ధుడు అనన సుఖం, డెట్ ఫ్రీ హ్యాపీనెస్ గురించి వివరించారు. బుద్ధుడి ప్రకారం ఒక మనిషి తన సంపాదనను ఎలా వాడాలో ఒక పద్ధతి చెప్పారు. ఒక భాగం ప్రస్తుత అవసరాలకు, భోజనం, బట్టలు. 2 భాగాలు వ్యాపారంలో పెట్టుబడిగా లేదా వృత్తిని మెరుగుపరుచుకోవడానికి. 4వ భాగం ఆపదకాలం కోసం దాచుకోవడానికి. మనం చేస్తున్న తప్పేంటి? రాకముందే ఖర్చు చేస్తున్నాం, అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నాం. బుద్ధుడేమన్నారంటే, నువ్వు సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేయడమే అసలైన సంపద. అప్పులేనివాడికుండే ఆ నిశ్చింత కొన్ని కోట్ల ఆస్తి ఉన్నవాడికి కూడా ఉండదు. మన సమాజంలో అప్పుల పాలు కావడానికి అతిపెద్ద కారణం మనం మనకోసం బతకడం మానేసి ఇతరులను మెప్పించడానికి బతకడం. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఎందుకు అంత ఆడంబరం? ఎవరిని మెప్పించడానికి? ఆ ఒక్కరోజు భోజనం బాగుందని తినివెళ్లే జనం రేపు మీరు అప్పుల బాధలో ఉంటే వచ్చి ఆదుకుంటారా? బుద్ధుడు చెప్పారు, నీ లోపల ఉన్న శాంతిని బయట వెతకకు. ఎదుటివారి కళ్లల్లో గొప్పగా కనిపించడం కోసం మీ జీవితాన్ని తాకట్టు పెట్టకండి. పాత బట్టలు వేసుకున్నా పర్వాలేదు, పాత సైకిల్ మీద వెళ్ళినా పర్వాలేదు, కాని అవి మీ సొంతం కావాలి. అప్పుచేసి కొన్న విలాసం మీ మెడకు తగిలించిన ఉరితాడు వంటిది. ఈరోజు ఈ ముసుగును తొలగించండి. లోకం గురించి ఆలోచించడం మానేసి మీ కుటుంబం గురించి ఆలోచించండి. అప్పుల నుండి బయటపడటం ఒక యుద్ధమైతే బుద్ధుని అష్టాంగ మార్గం మీ ఆయుధం. మొదటిది సమ్యగ్దృష్టి, అంటే వాస్తవాన్ని అంగీకరించడం. నా దగ్గర డబ్బు లేదు, నేను అప్పుల్లో ఉన్నాను అని ధైర్యంగా ఒప్పుకోండి. రెండవది సమ్యక్ సంకల్పం, నేను ఈ నరకం నుండి బయటపడి తీరుతాను అని బలంగా నిశ్చయించుకోండి. మీరు అప్పు తీర్చాలంటే ముందు మీ అహంకారాన్ని చంపాలి. అవసరమైతే చిన్న పని చేయడానికి కూడా వెనకాడకండి.
శ్రమలో గౌరవముంది కాని అప్పులో లేదు. బుద్ధుడు ఏమన్నారంటే, ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఒకరోజు కొండంత మార్పును తెస్తాయి. మీ అప్పులను జాబితా చేయండి, ఒక్కొక్కటిగా తీర్చడం మొదలుపెట్టండి. మిత్రులారా, మీరెప్పుడైనా ఆలోచించారా? మీరు 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు మీరు కేవలం ఆ డబ్బును మాత్రమే తీసుకోవడం లేదు. ఆ అప్పు తీర్చడానికి మీరు భవిష్యత్తులో ఎన్ని గంటలు, ఎన్ని రోజులు కష్టపడాలో ఆ సమయాన్ని మీరు ముందే అమ్ముకుంటున్నారు. మనం చేసే ప్రతి అప్పు మన భవిష్యత్తు మీద మనం వేసుకునే సంకెళ్ళు. మీరు ఈరోజు ఒక అనవసరమైన విలాసం కోసం అప్పు చేస్తే దానర్థమేంటో తెలుసా? రేపు మీ పిల్లలతో గడపాల్సిన సమయాన్ని, మీ తల్లిదండ్రులకు సేవ చెయ్యాల్సిన సమయాన్ని, లేదా మీకు నచ్చిన పని చెయ్యాల్సిన సమయాన్ని ఆ వడ్డీ వ్యాపారికి లేదా బ్యాంకుకు రాసి ఇచ్చేస్తున్నారు. బుద్ధుడు చెప్పారు, ఈ ప్రపంచంలో స్వేచ్ఛను మించిన సుఖం లేదు. కాని అప్పుల్లో ఉన్నవాడు ఎప్పటికీ స్వతంత్రుడు కాలేడు. వాడు పనిచేసేది తన కోసం కాదు, తన యజమాని కోసం కాదు, తన అప్పుల కోసం. వాడు బానిస కంటే హీనంగా బతుకుతున్నాడు. ప్రొద్దున్న లేచిన దగ్గరనుండి రాత్రి వరకు వాడు చిందించే ప్రతి చెమట చుక్క, పడే ప్రతి ఆవేదన వాడు చేసిన ఆ తప్పుడు నిర్ణయానికి మూల్యం. ఆలోచించండి, మీ జీవితకాలం ఎంత? 60 ఏళ్లా? 70 ఏళ్లా? అందులో సగం కాలం అప్పులు కట్టడానికే సరిపోతే ఇక మీరు జీవించింది ఎప్పుడు? మీ ఆత్మకు శాంతి దొరికేది ఎప్పుడు? బుద్ధుడు అందుకే చెప్పారు, పరిమితిగల కోరికలు నిన్ను రాజును చేస్తాయి, అపరిమితమైన కోరికలు నిన్ను బానిసను చేస్తాయి. ఈరోజే ఆ బానిసత్వం నుండి బయటపడాలని నిర్ణయించుకోండి. మీరు తీసుకునే ప్రతి రూపాయి అప్పు మీ స్వేచ్ఛను హరిస్తుందని గుర్తుంచుకోండి. మీ సమయం మీ ఆస్తి. ఆ ఆస్తిని అప్పుల రూపంలో పరులపాలు చేయకండి. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోండి. అప్పు లేనివాడే నిజమైన స్వేచ్ఛాజీవి. వాడే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. ఈ చాప్టర్లో మీతో ఒక సోదరుడిగా మాట్లాడుతున్నాను. అప్పుల బాధ తట్టుకోలేక చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కాని ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు పోతే అప్పు తీరిపోతుందా? లేదు. ఆ భారం మీ వృద్ధ తల్లిదండ్రుల మీద, మీ భార్య మీద, మీ అభంశుభం తెలియని పిల్లల మీద పడుతుంది. బుద్ధుడు ఒక మాట చెప్పారు, జీవితం దుఃఖమయం, కాని ఆ దుఃఖాన్ని దాటడమే మానవత్వం. మీరు చనిపోతే గెలిచేది ఆ వడ్డీ వ్యాపారి, ఓడిపోయేది మీ కుటుంబం. ఓడిపోకండి. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కాని ప్రాణం పోతే తిరిగి రాదు. ఈరోజు మీకు చీకటిగా ఉండొచ్చు, కాని చీకటి తర్వాత వెలుగు వచ్చి తీరుతుంది. ధైర్యంగా ఉండండి. అప్పుల నుండి బయటపడడానికి మార్గాలున్నాయి, కాని జీవితం నుండి బయటపడటం మార్గం కాదు. నిజమైన సుఖం ఎక్కడ ఉంది? బుద్ధుడు ఒకసారి ఒక అడవిలో చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఒక రాజు వచ్చి అడిగాడు, స్వామీ, నా దగ్గర రాజ్యముంది, ధనం ఉంది, కాని శాంతి లేదు. మీరు ఏమీ లేకపోయినా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు? బుద్ధుడు నవ్వి చెప్పారు, నా దగ్గర ఏమీ లేదు కాబట్టే నా దగ్గర శాంతి ఉంది. మనం వస్తువుల మీద వ్యామోహం పెంచుకుంటున్నాం. కొత్త కారు కొంటే సంతోషమనుకుంటాం, కాని అది కొన్ని రోజులే ఉంటుంది. అసలైన సంతోషం మన లోపల ఉంది. ఉన్నదానితో తృప్తి చెందడం నేర్చుకోండి. అప్పులేని పచ్చడి మెతుకులు అప్పు ఉన్న బిర్యానీ కంటే ఎంతో రుచిగా ఉంటాయి. మీ మనస్సును అదుపులో ఉంచుకోండి. ప్రపంచం మిమ్మల్ని అదుపు చెయ్యలేదు. ఈ 8 నిమిషాలు మీరు విన్నది కేవలం మాటలు కావు. ఇవి మీ జీవితాన్ని మార్చే మంత్రాలు. అప్పుల్లో ఉన్నవాడా, తలెత్తు. నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నీకింకా సమయం ఉంది. ఈరోజు నుండే మీ ఖర్చులను తగ్గించండి. ఆడంబరాలకు దూరంగా ఉండండి. కష్టపడి పనిచేయండి. బుద్ధుడు చెప్పిన మధ్య మార్గాన్ని పాటించండి. ఒకరోజు మీరు గర్వంగా చెబుతారు, నేను అప్పుల నుండి బయటపడ్డాను, నేను స్వేచ్ఛాజీవిని అని. అప్పో దీపో భవ. నీకు నువ్వే వెలుగువు కావాలి. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఆ బుద్ధుని ఆశీస్సులు, మీ సంకల్పబలం మీకు తోడుగా ఉండాలి. శాంతి, శాంతి, శాంతి.